మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. Yeah, come in. What can I do for you? What is this? Hey, special made bullet. మీరేగా తయారు చేసింది? Yeah. ఎవరి కోసం చేశారు? అదెలా చెప్తాం సార్? చెప్పాలి. నేను ఆ ఇన్ఫర్మేషన్ కోసమే వచ్చాను. సారీ సార్, ఇది బిజినెస్ సీక్రెట్. చెప్పి తీరాలి. హే, లోడెడ్ గన్, డేంజరస్. ఎస్, అందుకే నీ మీద గురిపెట్టాను. ఎవరి కోసం తయారు చేస్తున్నావు? నో నో. చెప్పు. చెప్తాను. చెప్పు. చెప్తాను, లూసీ. నువ్వు వస్తావనే నాకు తెలుసు, అందుకే తలుపు తెరిచి పెట్టాను. ఎవరు నువ్వు? దేనికి వచ్చావు? స్పీక్ అవుట్. నా పేరు రాజా. నీ అందం వెనుక ఉన్న మోసాన్ని గ్రహించడానికి వచ్చాను. ఈ బుల్లెట్ కు నీకు ఏమిటి సంబంధం? No. Leave me. Leave me. Please let me go. No. Again, చెప్పు. No, leave me. Leave me. I won't tell you. Leave me. Tell me. Go, please. Let me You go. I must can't tell say me. leave me. Come on. Leave me. Come Let on. me go. I can't say leave me. You must. Please, leave me. Leave me. Tell. Come up. ఇదంతా మైక్స్ పెట్టి ఉన్నాయి. మనం ఏది మాట్లాడితే వాళ్ళకి తెలిసిపోతుంది. మరి ఎలా? ఎలిఫెంట్ క్యాంప్ యూ. సార్, ఎవడో లోపలికి వచ్చాడు సార్. 2 5 అటాక్.
నీ పేరు చెప్పు. నా పేరు జైసింగ్. జైసింగ్. మీరు ఏ నన్ను గుర్తుపట్టలేదా? 20 ఏళ్ల క్రితం ఆంజనేయ స్వామి నగల కోసం మీరు చంపిన రఘునాథరావు గారి అబ్బాయిని. నీతో పాటు ఇంకెద్దరుండాలి. ఎక్కడ వాళ్ళు? అందులో ఒకడు. వాడి పేరు సర్దార్. సర్దార్. ఎక్కడ వాడు? అటు. Fire! 2 7 ఎలిఫెంట్ క్యాంప్ స్మాష్ అయిందా? జైసింగ్ చచ్చిపోయాడా? సూపర్ మ్యాన్. అమ్మా అమ్మా, బాబు తొలి విజయం సాధించారమ్మా. ఏమిటి బాబు? నా లక్ష్యం కొంతవరకు నెరవేరింది. ముగ్గురులో ఒకరిని హతమార్చానమ్మా. అలాగా బాబు? అవునమ్మా. ఇంకిద్దరు మిగిలారు. వాళ్ళంతా కూడా చూస్తే అంతా స్వామిదయ్య. నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు. విజయ్ నిన్నెప్పుడూ వరిస్తుంది. రాజా, మర్చాను, ఎవరో అమ్మాయి జయ అట నీకోసం ఫోన్ చేసింది. జయ? ఎవరా అమ్మాయి? మా పాత్ర గారమ్మా. మోహన్. ఏ మోహన్, మనం అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. ఎందుకంత అర్జెంటు? ఎందుకంటే వండర్ఫుల్. సో నీ మొహాన్ని నాన్నం చేస్తున్నావు అన్నమాట. అయ్యో మొద్దు, నువ్వు నాన్నవు కాకముందే భర్తవు కావాలి. వండర్ఫుల్. ఈ విషయం మా నాన్నగారితో చెప్తాను. నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనంటాను. ఆయన ముహూర్తం పెట్టిస్తారు. ఆ ముహూర్తానికే నీ మెళ్ళలో తాళి కడతాను. ఓకే పెళ్లికని తల్లి? డబల్ ఓకే పెళ్లికని తండ్రి. ఎంత పని చేశావే పారేసినానా? ఎంత పని చేశావేదానా? నా కడుపులో చిత్తు పెట్టావే, నలుగురిలో తలెత్తుకోకుండా చేశావే. ఇంత ఉండాలి నీ దుర్బుద్ధి నీ పుట్టింది. ఈ సంగతి నాకు తెలియకుండానే ఏ నియోగులు చూసి చచ్చింటే సంతోషించేదాన్ని. బాబు, ఏమిటమ్మా ఏమిటమ్మా? బాబు, ఏమైందమ్మా? ఇంకేముంది బాబు, ఈ వంశ పరువు ప్రతిష్ట అంతా గంగలో కలిపేసింది దౌర్భాగ్యురాలు. ఆడపిల్లను అదుపులో పెట్టాలని నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను, విన్నావా? నా చెల్లెలు తలవంపులు తెచ్చే పని చెయ్యదు, నా చెల్లెల మీద నాకు నమ్మకం ఉంది అన్నావే. అది ఆడింది ఆటగా, పాడింది పాటగా వదిలేశావే. అదే నాయన, అదే ఇప్పుడు కొంప ముంచింది. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? అడుగు, దాన్ని అడుగు. నీ నమ్మకాన్నంతా నెట్టేటి ముంచి ఏం చేసిందో అడుగు నాయనా. అక్కర్లేదు, అర్థమైంది. ఊరుకో ఊరుకో. అమ్మా,
కన్న తల్లివి, కడుపులో ఉంచుకోవాల్సిందా? ఇలా కడుపు చించుకుని కాళ్ళు మీద పడేసుకుంటావా? జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక జరగవలసిన దాని గురించి ఆలోచిస్తా. ఇక జరగాల్సింది ఒక్కటే బాబు, అదే నేను కట్టుకుని ఏట్లో దూకాలి, లేదా ఇంత నిప్పెట్టుకుని చావాలి. అమ్మా, ఏమిటమ్మా ఇలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి. చెల్లెమ్మా, చెప్పమ్మా, ఎవరో మాత్రం? మోహన్ అది నా క్లాస్మేట్. ఆయన గారు దీన్ని పెళ్లి చేసుకుంటానన్నాడట. పెళ్లి అనడం కాదు, తప్పకుండా చేసుకుంటాడు. మోహన్ ప్రాణం పోయినా నన్ను మోసం చేయడు. అతను ఎక్కడుంటాడమ్మా? హోటల్ క్యాసినో. క్యాసినో అంటే అతనికి ఇల్లు, వాకిలి, తల్లి, తండ్రి ఎవరైనా? వాళ్ళ నాన్న ఫారెన్ లో ఉంటున్నారు. మోహన్ చదువు కోసమని ఇక్కడ ఉంటున్నాడు. ఇట్స్ ఆల్ రైట్. అమ్మా, నేను హోటల్కి వెళ్ళి అబ్బాయితో మాట్లాడుస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా, దిగులు పడదు. చెల్లెమ్మా, నువ్వు రూమ్లోకి వెళ్ళు. హలో మై సన్, హౌ ఆర్ యూ? ఫైన్ డాడీ. ఏమిటి ఇప్పుడు ప్రాబ్లం? డాడీ డాడీ, ఐ వాంట్ టు మ్యారీ డాడీ. ఏమిటో తొందర? తొందరే డాడీ. అవును డాడీ, నేనే తొందరపడ్డాను. పాప అమ్మ ఇప్పుడు గర్భవతి. సే సో మై బాయ్. ఏమిటి ఆలస్యం అయితే నువ్వు మదర్ని చేసుకోవాల్సి వస్తుందా? డోంట్ వరీ, నేను తొందరలోనే ఇండియా వచ్చి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ డాడీ. మీ హోటల్లో మోహన్ అనే స్టూడెంట్ ఉండాలి. పూర్ణ ఫెయిల్ ఉంటారు, బయటకు వెళ్ళారు. ఈజ్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎనీ మూమెంట్. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ ప్లీజ్. హలో, వీరి మోహన్ గారు, వీరు మీకోసం వచ్చారు. నా కోసం? మీరు? నా పేరు రాజా, మీ క్లాస్మేట్ లక్ష్మి బ్రదర్. నమస్కారం అండి. నమస్కారం. నేనే మీ దగ్గర రావాలనుకుంటున్నాను. రండి, రూమ్కి వెళ్దాం. పర్వాలేదు, అలా లౌంజ్లో కూర్చుని మాట్లాడు. కూర్చోండి కూర్చోండి. నన్ను క్షమించండి సార్, మేమిద్దరూ తొందరపడ్డాం. తప్పు జరిగిపోయింది. మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఆ తప్పు సరిదిద్దుకుంటాను. అందుకు మీ పెద్దల అనుమతి కావాలిగా? మా నాన్నగారికి నేను ఒక్కడే కొడుకుని సార్. ఆయన హాంకాంగ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన నా మాట కాదండి సార్. ఆ నమ్మకం మాకుండాలిగా. మీరు నన్ను అనుమానిస్తున్నారు. మీ చెల్లెలకి అన్యాయం చేస్తానేమోనని ఆందోళన పడుతున్నారు. ఆల్ రైట్, ఇప్పుడే ఈ క్షణమే మీ వెంట వస్తాను. మీరు ఆజ్ఞాపించిన మరుక్షణమే మీ చెల్లెలి మెడలో తాళి కడతాను. నా నిజాయితీ నిరూపించుకుంటాను సార్. మా నాన్నగారి అనుమతి కోసం వారిని రమ్మని కూడా ఫోన్ చేశాను. వెరీ గుడ్ మోహన్. తొందరపాటులో తప్పు పని చేసినా నువ్వు నిజాయితీ పడవని గ్రహించాను. కోటీశ్వరుని కొడుకనగానే నా చెల్లెలు మోసపోయిందనుకున్నాను. కానీ నీలాంటి గుణవంతు నీ జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్ బాయ్. త్వరలో మా లక్ష్మి చెయ్యి నీ చేతిలో ఇలాగే ఉంటుందని ఆశిస్తాను. ఉండగా మీరే ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ. మా నాన్నగారు వచ్చిన వెంటనే మీ దగ్గర తీసుకొస్తాను సార్. నో, ఆడపిల్లవాడు మేమే మీ దగ్గరకు రావడం ధర్మం. ఓకే, వస్తాను. అమ్మా అమ్మా. అమ్మా, చెల్లెలు కాస్త తొందరపడిందే కానీ అబ్బాయి ఎన్నికలో మాత్రం ఏమీ పొరపాటు చేయలేదు. అవునరా, అదేం చేసినా నువ్వు అలాగే నెత్తికెక్కించుకుంటావు. రేపు నువ్వు కూడా అల్లుడిని నెత్తికెక్కించుకుంటావమ్మా. చాలా మంచివాడు. నన్ను చూడగానే జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని తన తండ్రిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాడన్నాడమ్మా. అంతకంటే మనకేం కావాలమ్మా? లక్ష్మి, లక్ష్మి. మిస్టర్, ఆగండి ఆగండి. ఏం మిస్టర్? అదేమిటో చూసారా? మరి జాను, ఏమిట్రా అది? బోర్డు తెలుగు రాదులా ఉంది, చదివి చెప్పు. చీకటి పడిన తరువాత ఇచ్చట సంచరించుట ప్రాణాపాయము. అది చదివారు కదా? వాయిస్
చీకటి పడొస్తుంది, ఎందుకైనా మంచి తిరిగి వెళ్ళిపోండి. ఎందుకని? చూడండి, మీరు ఈ ప్రాంతానికి కొత్త వారిలో ఉన్నారు. అది ఆ 2 స్తంభం చూశారు, అది దాటి అవతల అడుగు పెట్టిన వాడు ఎవడు తిరిగి ప్రాణాలతో బయటపడలేదు. అక్కడ దెయ్యాలున్నాయి, పీక్కు తింటాయి. ఈ మోడర్న్ ఏజ్ లో కూడా దెయ్యాలు తినడాలునా? ఇదిగో మిస్టర్, మా నెలాళ్ళ టూర్ లో ఇలాంటి పుర్రెలు ఎముకలు ఉన్న అపాయం బోర్డులు ఎన్నో చూసుకుంటూ వచ్చాం, దాటుకుంటూ వచ్చాకేవలే. ఇదిగో, నీకు భయంగా ఉంటే ఇక్కడ సంచరించకు, మేము సంచరిస్తూ పోతూ ఉంటాం. బాయ్ బాయ్. సరే పొండి, మీ కర్మ, మీకు ఇయ్యాలతో నూకలు చెల్లినాయి. డానా, ఇందాక వాడితోటి దెయ్యాలు లేవంట అభాయించాం కదా, అసలు నిజంగా దెయ్యాలు లేవంట? ఒరే జాను, నువ్వు గాన అర్ధరాత్రి బయటికి వెళ్ళావంటే దెయ్యం అనుకుని భయపడతాను. నాకేం భయం, ఎండిపోయిన ఆకడక్కలాగా మింగితే గొంతు కడ్డం పడతాను కానీ నాకేం భయం లేదు. నీ దగ్గరే మంచి మటన్ ఉంది, నువ్వే భయపడాలి. రాణి, జయమోహన్ లాంటి మాయించి ఆర్దయం దొరికితే మనం కూడా 5 years సెకండ్ ఫ్యామిలీ రన్ చేసేస్తాం, తెలుసా? రన్ చేసే. రే, ఏమిటి మంటలు అలా ఎగురుకుంటూ పోతున్నాయి? రే, కొంప తీసి దెయ్యాలు కట్టరా? ఎవరో మళ్ళాగే చలి కాసుకుంటున్నారు. సైకిల్ కదులుతోంది. దెయ్యం గారండి, మీకు దండం కడతానండి, మనం తినేకండి. కోరికలు తీరిన వాళ్ళు దెయ్యాలు అవుతాయంట. మిగిలిపోయిన కోరికలండి మేము తీరుస్తామండి, మమ్మల్ని ప్రాణాలతో ఉంచండి. అవునండి. ఏమండి, ఒకవేళ చంపేసినా ఇలా దెయ్యంలానైనా బతకనివ్వండి, పూర్తిగా ప్రాణాలు తీసేయకండి. నీ ప్రాణాలు తీయకుండానే నీ ప్రాణాలు తోడేసే పువ్వు చేస్తాం. పోదరా నాయన అంటే సంచరించుకుంటూ పోదరా అని తీసుకొచ్చు. సంచరించరా, నన్ను మీరు భయపెట్టేస్తున్నారు. బాబు, ఎక్కడ దొరికారు? బామ్మ పడుకో. నాకు నిద్ర రావట్లేదు. కొత్త ప్రదేశం కదమ్మా, నిద్ర రాదు. మరి ఏంటి నువ్వు ఒక్క రోజుకి ఇలా మాట్లాడుతున్నావు? అసలు జనసంచారమే లేనప్పుడు నెలలు 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 తరబడి నేను ఒంటరిగా ఉండేవాడిని. దట్టమైన అడవులు, ఆరు చీకటి, క్రూర మృగాలు, ఇటువంటి స్థితిలో మరి నేను ఇంత చేశానంటే కారణం ఏమైంటుందటో? మా అమ్మ ఉంటుంది. చిచ్చియ మీ అమ్మ కాదు, నా గుండె ధైర్యం. నా గుండె ధైర్యమే నన్ను నిలబెట్టింది, ఇంత వాణి చేసింది. సరే సరే నడు. నాన్న, ఏమిటా శబ్దం? అవునమ్మా, ఇన్ని సంవత్సరాల కాలంలో ఇటువంటి శబ్దం వినడం ఇదే మొదటిసారి మా నాకు. ఉండు, చూసొస్తాను.
హలో రాజా, నేను జైన్ మాట్లాడుతున్నాను. మైనింగ్ హౌస్ కి ఫోన్ చేస్తున్నాను. చాలా డేంజర్ లో ఉన్నాం, అర్జెంట్గా రావాలి. రాజా, కాదు, సూపర్ మ్యాన్. నువ్వే సూపర్ మ్యాన్ అని నేను ఆ రోజు అంటే నువ్వు కాదన్నావు. ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచావు? కారణం ఉంది. ఈ రహస్యం ఎవరికి చెప్పనని అమ్మకు మాట ఇచ్చాను. నువ్వు కూడా ఎవరికి చెప్పకూడదు. ప్రామిస్? ప్రామిస్. సిల్లీ. మరి రాజా, నువ్వే గనక సూపర్ మ్యాన్ అయితే నన్ను ఎత్తుకుని ఆకాశంలోకి ఎగిరిపోతానన్నావుగా. నేను రెడీ. మీరు అనుకున్నంత పేదవాళ్ళు కాదు నాన్నగారు వాళ్ళు. ఆ అమ్మాయి అన్నయ్య గారికి మారుతి మైకమైన్లో సగం వాటా ఉంది. వాట్? మారుతి మైకమైన్స్ లోనా? ఎస్ డాడీ. ఓ, కంగ్రాచులేషన్స్ మై బాయ్, కంగ్రాచులేషన్స్.
మరి ఈ విషయం ముందెందుకు చెప్పలేదు? ఆ మాత్రం ఆస్తి అంతస్తు ఉంటే చాలు, మన పరువు ప్రతిష్ట నిలబడుతుంది. ఓకే, నీ ఇష్ట ప్రకారమే, కానీ అతన్ని పిలిపించు. ఈ రోజు మీరు వస్తున్నట్లు ఆయనకి తెలుసు డాడీ. హీఈస్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎనీ మూమెంట్. ఎస్, కమ్ ఇన్ ప్లీజ్. రండి, మీ గురించే మాట్లాడుకుంటాం. ఇంతలో మీరే వచ్చారు. డాడీ, ఈయన అమ్మాయి అన్నయ్య గారు, పేరు రాజా, మా డాడీ. Glad to meet you, Mr. Raja. నైస్ టు సీ యూ, సార్. Come on. Please be seated. థ్యాంక్ యూ. మిస్టర్ రాజా, వయసులో ఉన్నవాడు ప్రేమించుకోవటం, పెళ్లి చేసుకోవాలనుకోవటం సహజం. కానీ పెద్దవాళ్ళం మనం మంచి చెడ్డ ఆలోచించుకోవాలి, ఒక నిర్ణయానికి రావాలి. ఏమంటాం? బై మేమేమిటో, మా స్టేటస్ ఏమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. మా స్టేటస్ కి తగ్గ సంబంధం కావాలనుకోవటం తప్పు కాదనుకుంటాను. సార్, స్టేటస్ లో ఆలోచించే టైం దాటిపోయింది. పెళ్లి కాకుండా తెల్లైన ఆడపిల్లకు ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదు. నో, ఆందోళన పడకండి. ఆడపిల్లను కన్న వాళ్లకు ఆందోళనగా మరీ ఉంటుంది చెప్పండి. చూడండి, మీకు ఆస్తి ముఖ్యమైతే నా చెల్లెల సుఖం కోసం ఆమె కట్నం కింద నా యావదాస్తి విరాసిస్తాను. మారుతి మైకా మైన్స్ లో నాకు 50% షేర్ ఉంది, అది ఇస్తాను. ప్లీజ్ యాక్సెప్ట్. నో, మీరు అంతగా బ్రతిమలక్కర్లేదు. మీకు మీ చెల్లెల సుఖం ఎంత ముఖ్యమో నాకు మా అబ్బాయి సుఖం కూడా అంతే ముఖ్యం. ఆల్ రైట్, మీరు మనసారా ఇస్తానంటున్నారు కనుక ఓకే, సెటిల్డ్. బై మీరు త్వరలో ముహూర్తం పెట్టించాలి. మాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి, వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. అలాగే ముహూర్తానికి డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నీ చెల్లెలు పెళ్లి నేను మా అమ్మాయి రావాలి. బాగుంది, చాలా బాగుంది. అదేమిటండి ఎలా మాట్లాడుతున్నారు? అసలు ఏమొక పెట్టుకొచ్చావా నువ్వు ఇక్కడికి? నేనేం చేశానండి? ఇంకేం చేయాలి? ఈ ఐశ్వర్యం ఎంతస్తు అంతా నీ వల్లే వచ్చిందని నేను దేవుళ్ళగా నమ్మినందుకు నాకు బాగా శాస్తి చేసావు. మీ మాటలేమో నాకేం అర్థం కావటం లేదు. అర్థమే కావట్లేదా? మైకమల్లో నీ వాటా ఎవరికి వచ్చేసేవాట? అవును సార్, నా చెల్లెల భవిష్యత్తు కోసం నా వాటా ఇవ్వక తప్పలేదు. ఇస్తావయ్యా, ఇస్తావు. ఎవరితో చెప్పించావు? నీతో సమానమైన వాటాదారుని నాతో ఒక్క ముక్క కూడా చెప్పేవాటయ్యా? నేను మనిషి కాదనుకున్నావా లేకపోతే సాధ్యాలనుకున్నావా? ఏమిటి సార్, నా ఇబ్బంది ఎదురు చెప్తే అనవసరంగా కేకలేస్తారు. అసలు నా వాటా నా ఇష్టం వచ్చినట్టు చూసుకుంటారు. నా చెల్లెల భవిష్యత్తు కంటే ఈ వాటాలు గిట్టాలు నాకే లెక్కలేస్తారు. వస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.